పెద్దపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా గురువారం మున్సిపల్ అధికారులు క్రేన్ సహాయంతో టేలలు తొలగించారు. కొంతమంది వ్యాపారస్తులు తమ టేలలను తొలగిస్తే మా జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, మేము 60 సంవత్సరాల నుండి టేలలు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నామని, రోడ్డు విస్తరణ పనుల వలన కుటుంబాలు రోడ్డు మీద పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక శాసనసభ్యులు విజయరమణారావు, మున్సిపల్ చైర్మన్ నుగ్గిల మల్లయ్య, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మాకు జీవనోపాధి చూపించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి శ్రీనివాస్ గడిచిన 60-70 సంవత్సరాల నుంచి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని జెండా చౌరస్తా వద్ద మేమందరం పొట్టకుటి కోసం టేలాలు వేసుకొని, చెప్పుల టేలాలు మరియు బనీన్ల టేలాలు, వేరే ఇతరత్ర టేలాలు వేసుకొని 60-70 ఏళ్ళ నుంచి గ్రామ పంచాయతీకి ట్యాక్స్ పే చేసుకుంటూ బతుకుతున్నాము. అట్లాంటిది మున్సిపల్ అధికారుల ఆదేశానుసారం 60-70 ఫీట్ల రోడ్ వెడల్పు కార్యక్రమం కింద మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు మాకు ఎష్యూరెన్స్ ఇచ్చినారు, మీకు అంతమందం ఏదైనా ప్లేస్ చూపిస్తామని. అదే లెక్కన మేము స్వచ్ఛందంగా టేలాలు తీయడానికి ఒప్పుకున్నాము, టేలాలు తీయించడానికి సిద్ధంగా ఉన్నాము. టేలాలు తీసేస్తున్నారు. కాకపోతే మాకు మాత్రం న్యాయం చేసి సహకరించి మున్సిపల్ అధికారులు ఎక్కడ వీలైతే అక్కడ మాకు టేలాలు వేయించి మా జీవనోపాధికి వాళ్ళు కూడా కృషి చేయాలని మేము కోరుతున్నాము. నేను పెద్దపల్లిలో జెండా చౌరస్తాల గత 60-70 సంవత్సరాల నుంచి టేలా మీద బతుకుతున్నాం. మేము ఇప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమం పెట్టి 70-80 ఫీట్లు తీస్తాం, మీరు కంపల్సరీ మాకు సహకరించాలని నువ్విళ్ళ మల్లన్న గారు, ఎమ్మెల్యే విజయరమణారావు గారు మమ్మల్ని కోరడం జరిగింది. దాని గురించి వాళ్ళు ఏం చెప్పినంటే మాకు అలా తర్వాత కూడా మీకు ఎక్కడన్నా అడ్డా దొరికితే మేము వేపిస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి మేము సహకరిస్తూ మా టేలాలు స్వచ్ఛందంగా తీసుకుంటామని చెప్పి తీపిస్తున్నాం. మాట ఇచ్చిన ప్రకారం వీళ్ళ మల్లన్న చైర్మన్ గారు వారు మాట ఇచ్చిన విధంగా మాకు ఎక్కడన్నా జీవనోపాధి కలగడానికి మాకు ఎక్కడన్నా టేలాలు వేసుకోవడానికి అనుమతి ఇప్పించి మాకు సహకరించగలరని కోరుతున్నాం.